శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి వాటిని వేగంగా అమలు చేసే పనిలో ఉంది. లోక్సభ ఎన్నికలు త్వరలోనే ఉండడంతో వీటి అమలుపై పూర్తి దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచడంతో పాటు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. 6 గ్యారంటీల్లోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. వీటిపై తదుపరి కార్యాచరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సిఎస్ శాంతికుమారి, అన్ని శాఖల కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సిజీజీ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను సీఎం ప్రారంభిస్తారు. ప్రజాపాలన దరఖాస్తులపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి దానికి తగినటువంటి కార్యాచరణను కూడా అమలు చేస్తున్నారు. గ్యారంటీల అమలు కార్యాచరణపై కసరత్తులో భాగంగా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు నిర్వహించినటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఏవైతే వచ్చాయో వాటన్నిటిపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,25,00,000 పైగా ఈ అప్లికేషన్లు రావడం జరిగింది. ముఖ్యంగా ప్రజాపాలన జరిగిన 10 రోజుల్లో మొత్తం ఏదైతే 1,25,84,383 దరఖాస్తులు అన్నాయి. వీటిలో 5 గ్యారంటీలకు సంబంధించి చూసుకున్నట్లయితే 1,05,91,636 దరఖాస్తులు. ఇక ఇతర అంటే ఏదైతే రేషన్ కార్డులు తదితర అంశాలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపు 19,92,747 అప్లికేషన్లు వచ్చాయి. అయితే వీటన్నిటి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశంలో మంత్రులు అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉమ్మడి 10 జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు వీరందరూ కూడా పాల్గొనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.